ప్రజాస్వామిక ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తీసుకొస్తే నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగినాక ప్రజాస్వామిక దేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించడంలో బూరుగుల రామకృష్ణారావు గారు ఎనలేని సేవల్ని ఆనాడు అందించారు. రెండో తరానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి యంగెస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్, దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు రాణించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు. వారు నిబద్ధత కలిగిన సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్టులు సహజ మిత్రులుగా భావించి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు సోదరులను సహజ మిత్రులుగా భావించి ఆ జిల్లా నుంచి రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు రాణించడం జరిగింది. ఇది మా జిల్లాకు గర్వకారణం.